అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ 21st January ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. సో అమెరికన్ మార్కెట్స్లో డొనాల్డ్ ట్రంప్ నిన్న అధికారికంగా వైట్ హౌస్లో పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ప్రమాణం చేయటం, దాని తర్వాత ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కొద్దిగా మార్కెట్స్ని యాజ్ ఆఫ్ నో అయితే టెంటర్ హుక్స్ మీద నిలబెట్టే ఉన్నాయి. మెక్సికో, కెనడా మీద టారిఫ్స్ గట్టిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పనామా కెనాల్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటాం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మారుస్తాం, ఇలా రకరకాలుగా ఆయన చేసిన వ్యాఖ్యలు తర్వాత ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఏది మనం మిదమిద్దంగా ఇది జరుగుతుంది, ఇలానే జరుగుతుంది అనుకోవడానికి ఒక అవకాశం అయితే లేదు. కాబట్టి యాజ్ ఆఫ్ నో మనం వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉండాలి. నికాయ్ యాజ్ ఆఫ్ నో చాలా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది, 0.07% దగ్గర. షాంఘై 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ మార్కెట్స్లో 0.5% మేర లాభాలు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్స్ ఫ్లాట్గా అయితే కనిపిస్తున్నాయి, బికాజ్ కెనడా అండ్ మెక్సికో మీద టారిఫ్స్ విధించే యోచనలో ఉన్నామన్నట్టుగా పరోక్షంగా చేసిన ప్రకటన అమెరికన్ మార్కెట్స్కి పెద్దగా రుచించలేదు. మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మనకు క్లారిటీ తెలుస్తుంది. ఈలోపు బిట్కాయిన్లో కొనుగోళ్ల మద్దతు కొనసాగుతూనే ఉంది. బిట్కాయిన్ $1,09 స్థాయికి చేరుకుంది. అలాగే గోల్డ్ పరంగా యాజ్ ఆఫ్ నో $2,740 దగ్గర ఉంది. అండ్ ఆయిల్ $80 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా ఆయిల్ కూడా పెరుగుతుంది. వరుసగా 4వ వారంలో కూడా ఆయిల్లో గెయిన్స్ అయితే చూస్తున్నాం. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టిల్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. 12వ సెషన్లో కూడా 4,336 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 23వ కన్సిక్యూటివ్ సెషన్లో కూడా బయర్స్గా ఉన్నారు. 4,322 ఆల్మోస్ట్ ఇన్ లైన్ బయర్స్గా ఉన్నారు. రూపీ 4 పైసలు క్షీణించి $86.57 దగ్గర ముగిసింది వెన్ కంపేర్డ్ విత్ డాలర్. ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిల్లో ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్, ఆశీర్వాద్ క్యాపిటల్, సైన్ డిఎల్ఎం అండ్ దాల్మియా భారత్ ఒకటి, అండ్ ఐసిఐసిఐ ప్రూ లైఫ్ అండ్ ఇండియా సిమెంట్స్, ఇండియా మార్ట్, ఇంటర్మెష్, కేఇన్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఓకే, సో మెజారిటీగా యూకో బ్యాంక్, టాటా టెక్నాలజీస్, తాన్లా, హెరిటేజ్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో డిక్సన్ టెక్నాలజీస్ రెవెన్యూ 117% మేర పెరిగింది. ఎబిటా మార్జిన్స్ ఇన్ లైన్ ఆల్మోస్ట్ 3.8% అదే స్థాయిలో ఉన్నాయి. ఎబిటా 116% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్ 126% మేర జంప్ చూసాం. ఒబెరాయ్ రియాల్టీలో రెవెన్యూ 34% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్ 72% మేర జంప్ చూస్తున్నాం. జేకే బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 18% మేర పెరిగింది. ఏజేఏ గ్రీన్ ప్యాక్ రెవెన్యూ 7% మేర పెరగడం అయితే చూసాం. ఇవాళ నిన్నే చూసాం వొడాఫోన్ ఐడియా, టాటా టెలి సర్వీసెస్ లాంటి స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ గెయిన్స్. ఎందుకంటే ఏజీఆర్ డ్యూస్ని ప్రభుత్వం వేవ్ ఆఫ్ చేయబోతుందన్న ఒక వార్తల తరుణంలో వొడాఫోన్ ఐడియాలో స్ట్రాంగ్ జంప్ చూసాం. ఈవెన్ టాటా టెలి కూడా. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన, ప్రభుత్వం నుంచి ఎలాంటి సందేశం తమకు రాలేదని వొడాఫోన్ ఐడియా చెప్తోంది. దాని గురించి కూడా కొద్దిగా తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. సిప్లా యుఎస్ఎఫ్డి ఎండెడ్ ఇట్స్ ఇన్స్పెక్షన్ గోవా ప్లాంట్, సో 483 అబ్జర్వేషన్ ఇచ్చారు. ల్యాండ్మార్క్ కార్స్కి స్టాక్లో ఏంటంటే ఒక అప్డేట్, ద కంపెనీ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫ్రమ్ JSW MG Motor India to open new MG Select dealerships in Ahmedabad and Kolkata. REC, the company transferred its stake in Rajasthan Part 1 power transmission held by its arm to Adani Energy Solutions. సో షేర్ పర్చేస్ అగ్రిమెంట్ నేపథ్యంలో వీళ్ళకున్న దాన్ని విక్రయించారు. ఒబెరాయ్ రియాలిటీ, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్డ్ ఎ మెర్జర్ ఆఫ్ దేర్ ఆర్మ్ నిర్మల్ లైఫ్ స్టైల్ రియాలిటీ విత్ ద కంపెనీ. అవన్నీ సూపర్ మార్ట్ జాందియాల అమృత్సర్లో ఒక కొత్త స్టోర్ లాంచ్ చేసింది. ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ భగవంత్ మాన్ ఇనాగ్రేటెడ్ 18th century ర్యాన్ బాస్ ప్యాలెస్ ఒకటి స్టార్ట్ చేశారు. కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రమోటర్స్ టీకే సీతారామన్, ఆయన ఇంకొక ప్రమోటర్ టీకే రమేష్ దాదాపు 3.5 కోట్ల షేర్లని ప్లెడ్జ్ చేశారు, తనఖా పెట్టారు. టాటా టెక్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, ఇండియా మార్ట్ ఇవాళ ప్రధానంగా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిలో ఉన్నాయి. వారే రెన్యూబుల్ ఎనర్జీ 277 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ని గెలుచుకుంది. ఎల్ఎన్టీ ఫినాన్స్ నెట్ ప్రాఫిట్ 626 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఎంసీఎక్స్ 160 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది. గత ఏడాది 5 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ పోస్ట్ చేసింది. యుఎస్ఎఫ్డిఏ ఒక అబ్జర్వేషన్ ఏదో ఇచ్చారు వీళ్ళకి. ఫామ్ 483 ఇచ్చారంటే అందులో ఏదైనా అబ్జర్వేషన్స్ అయినా మార్పులు చేర్పులు చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఇబ్బందులు ఏదో ఉన్నాయి లేదా
తమ స్థాయికి తగ్గట్టు తమ క్వాలిటీకి తగ్గట్టు ఏదన్నా ఇష్యూ ఉంది అంటే యుఎస్ఎఫ్డిఏ ఫామ్ జారీ చేసి అందులో అబ్జర్వేషన్స్ ఇస్తుంది. దాన్ని వీళ్ళకి రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఎగుమతులు ఉంటాయి. సో మేజర్గా ఇవి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో వాట్స్ ఇన్ ఎన్పిసిఐ వ్యాలెట్ ఏ ప్లాన్ టు అన్క్లాక్ బ్యాంకింగ్ ఛానల్స్ ఆన్ కార్డ్స్ ఏ లోయర్ యూనిఫామ్ ఇంటర్చేంజ్ ఫీ టు పుష్ పేమెంట్స్ వయా మొబైల్ వ్యాలెట్స్. అలాగే డాన్ ఆఫ్ ఎ న్యూ అమెరికా నాన్ టెలికాస్ ఏజీఆర్ బిల్ మేబీ 82,000 crores less. Government plans exclusion of non-telecom revenues from sums and other waivers retrospectively. అదొకటి. ఇంకా కొద్దిగా దీని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్న దానివల్ల ప్రయోజనం అయితే ఇమీడియట్గా లేదు. అండ్ ఐడిబిఐ బ్యాంక్ 31% మేర లాభాల్లో వృద్ధి. సెంట్రల్ బ్యాంక్ ప్రాఫిట్స్ పెరిగాయి. ఐఓబి ప్రాఫిట్స్ 21% మేర పెరిగాయి. ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ 2% మేర క్షీణించాయి, ఎందుకంటే ప్రొవిజన్స్ పెరిగాయి అన్నట్టుగా కూడా అప్డేట్ చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వంతో యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ఇన్ సెన్స్ ప్రస్తుతానికి సామరస్యపూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది యూబీఎల్. మన కింగ్ఫిషర్ బీర్ ఏదైతే ఆపేశారో గత 2-3 వారాల నుంచి ఆ ప్రొడక్షన్ని మళ్ళీ రెజ్యూమ్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి బీర్ సరఫరా చేస్తున్నాం. దాదాపు 4,000 కోట్ల రూపాయల వరకు డ్యూస్ ఉన్న సంగతి తెలిసిందే. మురుగప్ప గ్రూప్ ఫ్రెష్ బయట్స్ కోసం చూస్తుంది. 2024లో దాదాపు 6 డజన్ పైగా డీల్ చేసిన కంపెనీ మరిన్ని తీసుకోవాలని చెప్పి చూస్తున్నట్టుగా కూడా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా వైస్ చైర్మన్ వెల్లాయన్ సుబ్బయ్య చెప్తున్నారు. ప్లాన్డ్ ఏజీఆర్ రిలీఫ్ విల్ హెల్ప్ వోడాఫోన్ ఐడియా రైజ్ డెట్ బట్ క్యాష్ ఫ్లోస్ టు స్టే నెగిటివ్. సో క్యాష్ ఫ్లోస్ ఇంకా కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, కాకపోతే ఈ డెట్ రైజ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళకి పోర్షన్ దాదాపుగా డెట్ పోర్షన్ బాగా తగ్గే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది ఒక మేజర్ అప్డేట్గా చూడవచ్చు అన్న భావన కూడా అయితే ఉంది. వోడాఫోన్ ఐడియాకి సంబంధించిన ఈ వార్తల నేపథ్యంలో 10% దాకా స్టాక్ అయితే పెరిగింది. ఎల్ఎన్టీ వారి రిలయన్స్ గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్స్ ఇస్తే ప్రోత్సాహకాలు ఇస్తే ప్రధానంగా లాభపడే కంపెనీల జాబితా ఇది. సెబీ 6 ఐపీఓస్కి కొత్తగా అప్రూవల్ ఇచ్చింది. హెగ్జావేర్ టెక్నాలజీస్ ఒకటి, విక్రన్ ఇంజనీరింగ్, పిఎంఈఏ సోలార్, స్కోడా ట్యూబ్స్, ఆల్ టైమ్ ప్లాస్టిక్స్, అజాక్స్ ఇంజనీరింగ్ అన్న కంపెనీస్కి ఐపీఓ రావడానికి. స్టాలియన్ ఫ్లోరోకెమ్ 188 రెట్లు వేగంగా ఓవర్ సబ్స్క్రైబ్ అవడం చూసాం. రీటైల్ పోర్షన్ కూడా గణనీయంగానే సబ్స్క్రైబ్ అయింది. లక్ష్మీ డెంటల్స్ 27% ప్రీమియంతో దాదాపుగా లిస్ట్ అయింది. యాక్చువల్గా కోటక్ బ్యాంక్ స్టాక్లో నేను చాలా స్ట్రాంగ్ జంప్ చూసాం. మొన్న శేషు గారు నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా లాంగ్ టర్మ్ కోసం దీని మీద గట్టి ఫోకస్తో ఉన్నారు. యాక్చువల్లీ వారం రోజుల క్రితమే మనం డిస్కస్ చేసాం ముంబై వెళ్ళినప్పుడు, కాకపోతే ఈ పండగ హాలిడేస్ వల్ల ఎడిటర్ ఇబ్బంది పెట్టి ఈ ఎపిసోడ్ ముందు రాలేదు. ఒకవేళ ఎపిసోడ్ కనుక ముందు టెలికాస్ట్ అయింటే మేబీ కొంతమంది కోటాక్లో పొజిషన్స్ తీసుకోవడం కానీ ఉత్సాహాన్ని చూపించేవారు. ఈవెన్ హెచ్సిజీలో కూడా కొద్దిగా స్టాక్లో మొమెంటం అయితే మనకు క్లియర్ కట్గా కనిపించింది. సో లాంగ్ టర్మ్ కోసం పెద్ద కంపెనీస్ అన్ని కూడా బై రికమెండేషన్స్ ఇస్తున్నాయి విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ ఆల్మోస్ట్ 2,000 ప్లస్ ఫర్ కోటాక్ బ్యాంక్. జొమాటో ప్రాఫిట్ యాక్చువల్గా ఇండస్ట్రీ అనుకున్న దానికంటే భిన్నంగా జొమాటో ప్రాఫిట్స్ 57% మేర క్షీణించింది. బ్లింకిట్ కోసం వీళ్ళు స్పెండ్ చేసిన ఎఫెక్ట్ కారణంగా ప్రాఫిట్స్లో క్షీణత ఉంది అన్నట్టుగా కూడా కంపెనీ వెల్లడించింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇంటర్ మినిస్టీరియల్ క్లారిటీ సాట్ ఆన్ చైనా బిడ్డర్స్, ఆర్బీఐ మే టర్న్ టు లాంగర్ టెన్యూర్ డాలర్ రూపీ బై సెల్ స్వాప్స్. సో ఇది ఫస్ట్ పేజ్లో ప్రధానంగా. అండ్ సెబీ రిటర్న్స్ డ్రాఫ్ట్ ఐపీఓ పేపర్స్ ఆఫ్ ఆనంద్ రాఠీ గ్రూప్స్ బ్రోకరేజ్ ఆర్మ్. సో బ్రోకింగ్ కంపెనీ ఐపీఓకి రావాలని అనుకుంటోంది. దాదాపు 745 కోట్ల రూపాయలు సమీకరించాలని. అయితే స్పెసిఫిక్ రీజన్స్ ఏవి ఇంకా తెలియదు కానీ బట్ సెబీ ఆనంద్ రాఠీ ఇచ్చిన డ్రాఫ్ట్ పేపర్స్ని వెనక్కి తిరిగి ఇచ్చేసినట్టుగా కూడా ఒక అప్డేట్. సో మేబీ ఆనంద్ రాఠీ మీద ఇంపాక్ట్ ఉండొచ్చేమో. వోడాఫోన్ ఐడియా స్టాక్ ఎక్స్టెండ్స్ ర్యాలీ ఆన్ ఏజీఆర్ బస్ ఆల్రెడీ చూసాం. హుందాయ్ స్విగ్గీ నిఫ్టీ నెక్స్ట్ 50లో చేరే అవకాశం ఉంది. బీపీసీఎల్, బ్రిటానియా, సీజీ పవర్, హుందాయ్ మోటార్స్, ఇండియన్ హోటల్స్, పాలీక్యాబ్, స్విగ్గీ లాంటివి నిఫ్టీ నెక్స్ట్ 50లో చేరితే అదానీ టోటల్, బీహెచ్ఈఎల్, ఐఆర్సీటీసీ, జియోఫిన్, ఎన్హెచ్పిసి, యూనియన్ బ్యాంక్, జొమాటో లాంటివి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ అది కొద్ది రోజు బలహీనత చూపిస్తుంది. రిజల్ట్స్ కూడా మన గొప్పగా రాలేదు. స్టాక్లో 400% మేర వీక్నెస్ గత వారం చూసాము. ఐఏఎఫ్ఎల్ క్యాపిటల్ స్టాక్కి వాల్యుయేషన్స్ మరింతగా బలహీనపడవచ్చు అన్న అంచనా అయితే కడుతోంది. బజాజ్ ఫైనాన్స్ ఎయిర్టెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. వీళ్ళ ఎయిర్టెల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో లోన్స్ కానీ లేదా వీళ్ళకి సంబంధించిన అవసరమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ని బజాజ్ ఫైనాన్స్కి అందించబోతోంది. గవర్నమెంట్ అలోస్ 1 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్
సో ఈ సీజన్లో ఎగుమతులు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది. కొన్ని మనకి కంపెనీస్కి, ఎస్పెషల్లీ మహారాష్ట్ర షుగర్ కంపెనీస్కి, తర్వాత ఉత్తరప్రదేశ్ చెందిన షుగర్ కంపెనీస్కి తాత్కాలికంగా బెనిఫిట్ ఉండే అవకాశం ఉండబోతుంది దీనివల్ల. అండ్ దీనికి తోడు ఎథనాల్ ప్రొడక్షన్కి పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కూడా నిన్న కొన్ని స్టాక్స్ లైక్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా జంప్ అయితే చూసాం. అందులో గ్లోబల్ స్పిరిట్స్ లాంటివి కొద్దిగా బెనిఫిట్ కూడా పొందాయి. నాట్ రైస్ రిలేటెడ్ ఎగ్జాక్ట్గా అని చెప్పలేం కానీ, బట్ ఎథనాల్ ప్రొడక్షన్ చేసుకునేందుకు రైస్ ధరలు తగ్గించడం పరోక్షంగా ఆ కంపెనీస్కి కలిసి వచ్చింది. లోదా బ్రాండ్ తమ తమ్ముడు అభినందన్ లోదా వాడుకోకుండా అభిషేక్ లోదా కోర్టును అప్రోచ్ అయ్యారు. ఫ్యామిలీ టజిల్ ఒకటి మళ్ళీ మొదలైంది లోధాలో. సైంట్ వీక్గా క్లోజ్ అయింది. సుప్రీం ఇండస్ట్రీస్ రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోవడం వల్ల 4.5% మేర స్టాక్ క్షీణించింది. వారి రెన్యూవబుల్ ఎనర్జీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 2% మేర పెరిగింది. సో ఇవి ప్రధానంగా వార్తలు. అలాగే 700 లక్షల మంది అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ ఆన్ ఎడ్జ్ యాజ్ ట్రంప్ మేక్స్ హిస్టారిక్ వైట్ హౌస్ కమ్ బ్యాక్. తర్వాత ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.